ఆరాధనలోకి వెళ్ళిపోదాం. లాస్ట్లో దానికన్నా ముందు ఒక మంచి పాట పాడారు. దేనిని గురించి ఏం చెప్పారండి? భయపడద్దు. దేని ముందు ఉన్న చాలా విషయాలు ఉంటాయి, వాటిని గురించి భయపడద్దు అని చెప్పి. అసలు ఆ స్తుతి యొక్క 3వ శత్రువు ఏదంటే భయమేనండి. చాలా మంది నిల్చుంటారు కానీ భయంతో దేవుని స్తుతించలేరు, దేవుని ఆరాధన చేయలేరు. యోబు అంటున్నాడు, నా మీదకి ఏది వస్తుందని నేను అనుకున్నానో అదే నాకు సంభవించింది అంటున్నాడు యోబు భక్తుడు. నాకు భీతి కలిగించింది అంటే నాకు భయం పుట్టించింది, నా మీదకి వచ్చింది, నా నెత్తి మీదకి వచ్చింది. ఏది వస్తుందని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసిన అదే వచ్చింది. చాలా మంది అనుకుంటారు కదా, అమ్మ ఇది జరిగిపోద్దాం, ఇది అయిపోద్దాం, అదే అయిపోద్ది. యోబు అదే అంటున్నాడు, ఏది అవుతుంది అనుకున్నాను అదే అయిపోయింది. యోబు అంటున్నాడు 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏం సంభవిస్తుంది అనుకున్నానో నాకు భీతి పుట్టించేది నాకు వచ్చేసింది. యోబు అంటున్నాడు. ఆ పాట భలే ఉందండి. దేని గురించి భయపడద్దు, దేని గురించి భయపడద్దు, నీ ముందు ఉన్న వాటిని బట్టి భయపడద్దు. ఎందుకంటే దహించు అగ్ని అయినా ఎవరండి? ఆ దేవుడే మీ ముందు ఉన్నాడు. అమెరికా దేశంలో ఒక డాక్టర్ గారట, ఆయన భయము వలన అనేక మంది ప్రజలు ఆయన పరిశోధనలోని ఆయన తెలియపరిచిన విషయాలు ఏంటంటే, భయము వలన అనేక మంది ప్రజలట కుదరని రోగాలకి గురైపోతున్నారట. అమెరికా దేశంలో ఒక డాక్టర్ గారి యొక్క పరిశోధనలో తెలిసిన విషయం. భయము వలన అనేక మందికి అసలు కుదరని రోగాలు, ఎక్కువ శాతం ప్రజలు వారి యొక్క అపజయాలు, వారు ఎదుర్కొంటున్న అనేకమైన కష్టాల్లో, నష్టాలు, వ్యాధులు, ఆవేదనల వల్ల, అపజయాల వల్ల నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి వస్తున్న ఆ యొక్క అపజయం, ఆ భయమేనట క్యాన్సర్ యొక్క మూల కారణం అంటండి. ఆయన యొక్క పరిశోధనలో రాసిన మాటలు ఇవి. వారు అపజయాల్లో కృంగిపోయి నిరాశ, నిస్పృహకి లోనైపోయిన ఆ కారణాలే క్యాన్సర్ యొక్క మూల కారణం అంటండి. ఆయన యొక్క పరిశోధనలోని తెలియపరిచారు ఆయన. ఆ యొక్క భయం అట ఆ యొక్క సూక్ష్మ క్రియల్ని మనిషిలో పుట్టిస్తుందట. భయము ఆ భయము మనిషిలో రోగం యొక్క ఆ క్రిములను పుట్టించి వారికి నరాల్ని, ఎముకల్ని బలహీనపరిచేస్తుందట. భయము దాని యొక్క క్యాన్సర్ యొక్క ముఖ్య మూల కారణం భయము. వారి యొక్క నిరాశలు, వారి యొక్క వెళ్తున్న అనేకమైన బాధలు, కష్టాలు, అపజయాలు జీవితంలో, ఇవన్నీ కూడా ఈ భయము క్యాన్సర్ని కలిగిస్తుందంటండి. మనిషిలో శరీరంలో సూక్ష్మక్రియలను కలిగించి ఆ యొక్క నరాలు, కండరాలు బలహీనపరిచేస్తుంది. దీనికి ముఖ్య కారణం భయమే అని చెప్పి ఆ యొక్క డాక్టర్ యొక్క పరిశోధనలో తెలియపరిచారు. అందుకే మనకు భయం వచ్చినప్పుడట మనం ఏం చేయాలట? గట్టిగా హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తులు అని చెప్పాలట. వెంటనే ఆ యొక్క స్తుతి భయాన్ని పారద్రోలి మనకట శక్తిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తుందంటని. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కదా దేవునిస్తాం. ఇది ఈ సీక్రెట్, ఇది అండి సీక్రెట్. మనం ఆ సమయంలో కృంగిపోతాం, నిరాశ పడిపోతాం, భయమే వస్తుంది. కానీ ఇవి నేర్చుకోవాలండి, మనం నేర్చుకోవాలి. ఇంకా నిజ జీవితంలో నేర్చుకోవాలి. వెంటనే భయం రాగానే నోటితో చెప్పడం నేర్చుకోవాలి. అందుకనే 3వ బద్ధ శత్రు భయము. స్తుతించినవద్దు. చాలా మంది నిల్చుంటారు, ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు, చర్చిలో ఉంటారు, హార్ట్ఫుల్ గా దేవుని స్తుతించలేరు, చప్పట్లు కొట్టలేరు, కన్నీటితో ఆయన ఆరాధన చేయలేరు. కారణం ఉద్యోగాల్లో భయం, వ్యాపారాల్లో భయం, చదువుల్లో భయం, ఇంట్లో భయం, అప్పుల్లో భయం, బయట భయం, సమస్యలో భయం. సాతానుడు స్తుతించుకో, నీకు భయం ఉంది, నీకు అనేకమైన కష్టాలు ఉన్నాయి, ఎలా స్తుతిస్తాను కనుక స్తుతించలేం. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మనం భయం వచ్చినా కానీ వెంటనే గట్టిగా ఏం చెప్పాలి? హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, నీకు స్తోత్రం అనగానే ఈ భయాన్నట స్తుతి, స్తోత్రము వెళ్ళగొట్టి మనకి సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తుందంటండి. హల్లెలూయా, నువ్వు నాతోడు ఉన్నావయ్యా, నాకు భయమే లేదా, దిగులెందుకయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా. అంతే కదండి. ఈ పాట ద్వారా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. డిఎల్ మూడీ గారు గొప్ప భక్తుడు. ఆయన వాడ ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో.
సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క పడవ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసిందండి. ఇంకా మునిగిపోద్ది అనే సమయానికి అందరూ కూడా వేదనతో ఏడుస్తూ అరుస్తూ ఇంకా చచ్చిపోతాం, సముద్రం మధ్యలోనే మనం చచ్చిపోతాం అనగానే ఈయన మాత్రం హ్యాపీగా ఉన్నారట. చాలా మంది వచ్చాడు, ఏమైనా నీకు భయం లేదా, వాడ మునిగిపోతుంది, అందరూ చచ్చిపోతాం, నువ్వేటి ధీమా కూర్చున్నావు, హ్యాపీగా ఉన్నావుటి. ఆయన చెప్పాడు, నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు నాకంటే ముందు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. నేను ఒకవేళ ఇక్కడ మునిగిపోయాను అనుకో, నా కూతురు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నన్ను క్షేమంగా దేవుడు తీసుకెళ్తే ఇంట్లో ఉన్న నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అని చెప్పి గట్టిగా దేవుని స్తుతించాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం ఎలా యేసయ్యా. కోయర్ కూడా మాతో ఏకీవిస్తారు, ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దామండి. ఎంతమంది భయాలతో వచ్చారో, ఎంతమంది నిరాశతో ఉన్నారో, ఎంతమంది భయంతో ఉన్నారో, ఎంతమంది వేదనతో ఉన్నారో, అపజయాలు ఎదుర్కొంటున్నామని భయం మనల్ని కృంగదీసి దేవుని స్తుతించలేకపోతున్నామేమో. ఈ యొక్క శత్రువుని తరిమి దేవుని స్తుతిద్దామా? చేతులు పైకెత్తి, ప్రభా నీకే వందనాలు, నాకు భయం కలిగించే ఈ యొక్క శత్రువుని తొలగించి నాకు ధైర్యాన్ని, నీకు స్తోత్రం ప్రభా అని చెప్పండి. నోరూపి కృతజ్ఞతలు యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. భయం కలిగించిన వారందరూ స్తోత్రం. స్తుతించాలి ప్రతి ఒక్కరు కూడా, దేవుని స్తుతించాలి. చెప్తారా మా వెనుక? నాకు భయమే, చెప్తారా బిగ్గరగా? స్తుతించడమే, స్తుతించాలి. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచేవేశావు. అడిగిన వారికి ఇచ్చేవాడివి, వెతికిన వారికి దొరికేవాడివి. అందుకే భయాన్ని వెలగొడదామా? దేవుని స్తుతించి భయాన్ని వెలగొడదాం. స్తుతించడమే, నోటితో స్తుతించండి. నీ కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. చెప్పాలి స్తోత్రం యేసయ్యా, స్తోత్రాన్ని, స్తుతి, కృతజ్ఞత, బిగ్గరగా బిగ్గరగా.
చెప్పబడింది, ధైర్యము పంచావేసి నేనే సత్యము నేనే మార్గము అన్న దేవా నీకే స్తోత్రం యేసయ్యా. భయం కలిగించిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభా నా సమస్యలకు భయాన్ని కలిగిస్తున్నాయి. నీకు స్తోత్రం. నాకు భయం పుట్టించే విషయాలు బట్టి నీకు స్తోత్రం. మరలా మరలా బిగ్గరగా చెప్పాలి చెప్పాలి. వ్యాధులను బట్టి, అనారోగ్యాలను బట్టి, అప్పులను బట్టి, చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఏ ఏ బాధలను బట్టి మీరు భయపడుతున్నారో స్తోత్రం చెప్పండి. నీకు స్తోత్రం. నాకు భయం పట్టించే విషయాలను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం. యేసు నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, పైకి చెప్పండి పెద్దమ్మా. సర్వోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి స్తోత్రం. చెప్పాలండి, ఈ మాట అద్భుతమైన మాట. అక్కడ
చేస్తున్నాను. సిస్టర్స్ బ్రదర్స్ సిగ్గుపడకండి. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నారో, ప్రభా నా జీవితంలో ఈ విషయాన్ని బట్టి భయపడుతున్నాను, ఈ భయాన్ని బట్టి నాయనా తండ్రి ఈ విషయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, అయ్యా. నీ నామాన్ని కనపరుస్తున్నాను. నాయన పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు కదా. ఎంతమంది అయితే భయంతో నాయన వేదనతో నాయన కొలిగిపోతున్నారు, ఈ క్షణంలో గొప్ప సంతోషాన్ని ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించండి, గొప్ప ధైర్యం దయచేయండి, గొప్ప ధైర్యం సంఘానికి మాకు కూడా శత్రువుల మీద గొప్ప విజయం ధైర్యాన్ని దయచేయండి. ఆఖరిగా అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి గట్టిగా. పరిపూర్ణమైన భయము, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఎవరి మీద ప్రేమ? మనం యేసయ్యని పరిపూర్ణంగా ప్రేమిస్తే మనలో ఉన్న భయాలన్నీ కూడా వెళ్ళగొడుతుంది. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. మనం పరిపూర్ణంగా ఆయన ప్రేమించినప్పుడు మనలో ఉన్న భయాలన్నీ వెళ్ళగొడుతుంది. ఒకవేళ భయం వచ్చినా సరే దేవుడు మనల్ని కాపాడి మనల్ని తప్పిస్తాడు. ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. మన స్థితిగతులు ఏంటో మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతించినప్పుడు, ఆయన స్తుతించడానికి కొన్నిసార్లు గర్వం అనేది అడ్డొస్తుందండి. గర్వం అనేది అడ్డొస్తుంది. ఎందుకంటే మన స్టేజ్ దాటిపోయాం. ఒక స్థితి నుంచి ఒక స్థితికి, ఒక స్థితి నుంచి ఒక స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తూ వచ్చాడు. ఒకప్పుడున్న స్థితి ఇప్పుడు మనకి లేదు కదండి. మనం తినే తిండిలో మార్పు వచ్చింది, వేసుకునే బట్టల్లో మార్పు వచ్చింది, మనం ఉన్న నివాసాల్లో, మనం అన్నిట్లో దేవుడు మార్పును తీసుకొచ్చాడు. ఎప్పుడో ఉన్న ఒక పేదరికం దేవుడు పోగొట్టి ఈరోజు ఒక మంచి పొజిషన్లో దేవుడు మనల్ని ఉంచాడు. కనుక ఇప్పుడున్న పొజిషన్ బట్టి మనం గర్వించకూడదండి. దేవుని దగ్గర వణకుతూ భయపడుతూ గడగడలాడాలి. నేనేమై ఉన్నాను, నేనున్న స్థితిలోనే, నేనున్న ఈ స్థితిలోనే నాకు సంతృప్తిని కలిగించు ప్రభా. ఇంకా ఏదో నాకు లేదు, వాళ్ళకంటే ఇంకా వాళ్ళకున్నది నా దగ్గర లేదని దేవుని నిందించి బాధపడే కంట నేను ఏ స్థితిలో ఉన్నానో అందులో నాకు సంతృప్తి దయచేయని అడగాలి మీరు. అప్పుడు మీకు ఇతరులను చూసినప్పుడు మనకి ఈర్ష్య అసూయ ఉండదండి. మనం ఈజీగా తీసుకుంటాం. నా దగ్గర ఉంటే లేకపోతే ఏంటి, దేవుడే నాతో ఉన్నాడు, నాకున్న దాంట్లో బట్టి మనం సంతోషించాలంటే, మనం ఉన్న ఈ స్థితిలో బట్టి దేవుని స్తుతించాలంటే సంతోషించాలి. గర్వాన్ని పారద్రోలాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. ప్రభా నేనున్న స్థితిలను బట్టి నాకు సంతృప్తిని కలిగించు ప్రభు. ఏమున్నా లేకపోయినా నా నోరు నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వని అడగాలి మీరు. నా నోరు నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వు. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, నా యాత్ర, ఈ క్రైస్తవుని యొక్క యాత్ర తిన్నగా నీలో సాగేలా సహాయం చేయి. ఇలా ఆత్మీయమైన విషయాల మీద అవగాహన కలిగి ఉండండి. ఆత్మీయమైన విషయాల మీద అవగాహన కలిగి ఉంటాను. నేనున్న స్థితిలోనే నాకు తృప్తిని కలిగించు, సంతృప్తిని నాకు కలిగించు అని అడగాలి మీరు. అప్పుడు మనకి ఏదైనా లేదనుకోండి, అది లేదు ఇది లేదని దేవుని మీద విసుక్కోం మనం. ఇది ఉంది, దీన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, ఇది ఇచ్చావు, వందనాలు తండ్రి చెప్తే ఆయన నిన్ను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇష్టపడతారు. ఇది నేర్చుకోవాలి మనం, ఇది నేర్చుకోవాలి. ఈ వ్యక్తి ఇంకొక నెలలో చచ్చిపోతాడని డాక్టర్స్ చెప్పారు అనుకోండి, ఆ వ్యక్తి ఏ నిర్ణయం తీసుకుంటాడు? లేకపోతే డాక్టర్సే చెప్తారు ఇంకొక నెలలో చచ్చిపోతాడమ్మా, కనుక ఏమంటారు డాక్టర్స్ మామూలుగా, కనుక ఈయనకి ఏమి ఇష్టమో అవన్నీ ఇచ్చేయండి, పెట్టేయండి అంటారు కదా. ఆ వ్యక్తి యొక్క అనారోగ్యం ఎంత భయంకరమైందైనా సరే ఆ వ్యక్తి కొన్ని ఆహారాలు తినకూడదు, ఇవి తినకూడదు
ఇవిలాగా ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా ఇంకా ఏం చెప్తారంటే డాక్టర్స్, ఈ వ్యక్తి చచ్చిపోతాడు కాబట్టి ఈ వ్యక్తికి ఏం తినాలనుకుంటాడు అన్నీ పెట్టేయని అంటారు. ఎందుకంటే ఇంక భూమి మీద ఇంకా ఆయనకి ఇంకా జీవితం లేదు, అయిపోయి ఆయన రోజుల దగ్గరికి వచ్చాయి, ఇంకా బ్రతకడానికి లేదు, తిన్నా తినకపోయినా ఏదో ఒకటి నోట్లో ఆయనకి ఏది నచ్చుతుంది అని పెట్టేయండి అంటారు కదా. ఎలీనా ఫ్రింక్స్ అనే ఒక అమ్మాయి అట, 22 సంవత్సరాలు. ఆమెకు ఒకసారి గుండె నొప్పి వచ్చిందని చెప్పి అమెరికా దేశంలో ఒక డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నీ గుండె చాలా బలహీనంగా ఉంది. అంటే మనం మరణం దగ్గరికి వస్తుందంటే, భూమి మీద మన దినాలు అయిపోతున్నాయంటే ఒక మనిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ రోజుల్లో ఏ మనిషికి కూడా గ్యారంటీ లేదు. అయినా సరే దేనికోసమో ఆశ, అయినా సరే అసూయ, అయినా సరే అయినా సరే మనం వదలలేని విషయాలను గట్టిగా పట్టుకుంటాం. రేపు అనే దినం మనకు లేకపోవచ్చు. 22 సంవత్సరాలు ఎలీనా ఫ్రింక్స్ అనే అమ్మాయికి చెప్పారు డాక్టర్ గారు, నీ గుండె బలహీనం అయిపోయింది, నువ్వు 6 నెలల కంటే ఇంకెక్కువ బ్రతకవు, 6 నెలలే బ్రతుకుతావు. 22 సంవత్సరాలు అండి ఆ అమ్మాయికి. శాంటియాగోలో అని తను ఒక మంచి ఉద్యోగం చేస్తుంది. వెంటనే ఏం నిర్ణయం తీసుకుంటుంది? 6 నెలలే బ్రతుకుతానా, అయితే సరే ఎంజాయ్ చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. మొన్నకేదో ఇంటర్వ్యూ చూశాను నిన్న ఏదో ఛానల్లో, న్యూస్ ఛానల్లో. ఆ అమ్మాయి చాలా చిన్నదండి. అంటే లోకం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆత్మీయంగా దేవుల్లో ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి. చాలా చిన్న వయసు, ఆ పిల్లకు 19 ఉంటాయేమో. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చారు. ఇంకా మన నోటితో చెప్పలేం, అంతగా పాపానికి బానిసైపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నోటి ద్వారా చెప్పిస్తున్నారు ఒక్కొక్కటి. నేను నీ తల్లిదండ్రులు అసహించుకుంటున్నారు అంటే అందుకే వదిలేశాను, నాకు ఫ్రీ లైఫ్, నాకు ప్రైవసీ కావాలి, నాకు స్వేచ్ఛా జీవితం కావాలి, తల్లిదండ్రులతో ఉంటే నాకు ఈ ప్రైవసీ దొరకదు, అందుకే నేను బయటకు వచ్చేసింది. 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయేమో, 21 సంవత్సరం ఉంటుందేమో. ఎవరు అబ్బాయిలతోనైనా అంటే మగపిల్లల జీవితాలు అందరితో ఆడుకుంటుందట. ఎవరు నచ్చితే వాళ్ళని లవ్ చేసి వదిలేయడం, ఇలాగా ఇంకా ఇష్టం వచ్చిన జీవితం అన్నమాట. ఆ అమ్మాయి అంటుంది, మీరు నన్ను ఏదైనా చెయ్యొద్దు అన్నారు అనుకో యాంకర్తో, దాన్ని నేను చేసి చూపెడతానని చెప్తుంది. అదేంటి అలాగా అనిసని సిగరెట్ తీసి లైవ్లో కాల్చి చూపెడుతుందండి. సిగరెట్ తీసి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి, లైవ్లో కాల్చి చూపెడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదండి, ఎలీనా ఫ్రింక్స్ అని. ఈ అమ్మాయి 6 నెలల్లో నువ్వు చచ్చిపోతా అంటే ఈ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? అమెరికా దేశంలో శాంటియాగోలో చేస్తున్న మంచి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మురికి వాడల్లో స్లమ్ ఏరియాలో ఆ పేదవాళ్ళ మధ్యలో సేవ చేసే ఒక సంస్థలో జాయిన్ అయిందండి. సంస్థలో జాయిన్ అయ్యి, మురికి వాళ్ళు అంటే ఎంత అసభ్యంగా ఉంటారు, ఆ డ్రైనేజెస్ పక్కన అలాగ జీవనం కొనసాగే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త పరిచర్య మొదలుపెట్టింది. తోటి ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, నువ్వేంటి 6 నెలల్లో చచ్చిపోతావు అంటే, చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, ఉన్న 6 నెలలైనా నువ్వు సంతోషంగా ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, నువ్వేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, మురికి వాడల్లో పనిచేయడానికి వెళ్ళేబెట్టి, సువార్త చేయడానికి వెళ్ళేబెట్టి, మంచి ఉద్యోగాన్ని వదిలేసి. నేను శాశ్వతంగా ఎంజాయ్ చేయాలంటే ఈ 6 నెలలు కూడా నేను దేవుని పరిచయం చేయాలి, ఇదే మంచి జీవితం నేను ఎన్నుకున్నాను, ఆఖరికి నేను ఒక మంచి నిర్ణయం ఇప్పటికి తీసుకోగలను అనే ఒక గొప్ప సంతోషం నాలో ఉంది. శాశ్వతమైన సంతోషం నాకు కావాలంటే ఇప్పుడు నేను ఈ యొక్క మురికి వాడల్లో ఈ పేదవాళ్ళ మధ్యలో నేను చేసిన ఈ పరిచర్య నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఇందులోనే మాత్రమే నేను హ్యాపీగా నేను చనిపోగలను అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయమైన వ్యక్తులు ఆలోచించే ఆలోచన విధానం ఇలాగుంటుంది. కానీ ఈ లోకంలో చూసారా ఎలా ఉన్నారు ఒక్కొక్కరును, ఈ లోకంలో ఎలాగున్నారో చూసారు. అన్ని విధాల సదుపాయాలు ఉన్నా సరే ఈరోజు సంఘానికి రావడానికి ఇష్టపడలేదు చాలామంది. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకపోయినా నీ కొరకే బ్రతికించు. చెప్దామా మరొకసారి? వేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మోకాలు వేయండి, కన్నీటితో ఆరాధన చేయగలరు, ఆరాధన చేయండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు,
ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. చెప్తారా? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలో నేనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలో నేనా స్తుతి చేయుట నేర్పించు. చెప్తామా? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమన్నా లేకున్నా ఆత్మానుసారమైన వ్యక్తులట ఆత్మానుసారమైన విషయాల మీద అవగాహన కలిగి ఉంటారు. ఈ లోకమంతా గతించిపోయే ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కనుక ఆత్మానుసారులుగా తయారవ్వండి. ఆత్మానుసారమైన పరలోక నిత్యత్వ సంతోషాన్ని కోరుకోవాలి. నా దినముల పరిణామం లెక్కించడం నాకు నేర్పించేయ. నా లోపల స్థిరమైన హృదయం, దేవుని యందు స్థిరమైన హృదయం, భక్తి జీవితంలో స్థిరమైన హృదయం, ప్రార్థన జీవితంలో స్థిరమైన హృదయం నాకు స్థిరత్వాన్ని, స్థిరమైన హృదయం నాకు కలిగించుతుంది. చేతులు పైకి చేద్దాము. అయ్యా, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నాకు తృప్తి దయచు.
ఎంతమందికి ఇష్టమైందండి? ఏమన్నా లేకపోయినా నాకు సంతృప్తి కావాలి ప్రభా. కష్టాలు నష్టాల్లో కూడా నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని కావాలి. నచ్చిందా ఈ మాట? దేవుని స్తుతించి ఒక్కరు దేవుడిని ప్రేమిస్తే ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని మహింపరుస్తూ.